ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత శ్రీ నారాయణదాసు స్వామి వారి దివ్య చరిత్ర. రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు. సమర్పణ శ్రీ నారాయణదాసు స్వామివారి భక్త బృందం, నెల్లూరు తుమ్మల తలుపూరు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. కృతజ్ఞతా పారిజాతాలు. 3వ భాగం. ఆత్మ సాక్షాత్కారం అనేది అందరికీ అంత సులభంగా లభించేది కాదని, ఎవరైతే బ్రహ్మనిష్టాపరులై గురు శుశ్రూష చేస్తారో, ఎవరైతే సత్యధర్మాల పట్ల చిత్తశుద్ధి కలిగి ఉంటారో, ఎవరైతే ఆ భగవతత్వం పట్ల అనన్య భక్తితో ఉంటారో, అలాంటి వారు మాత్రమే ఆత్మను ఆత్మలో చూడగలరని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. మన ఈ కంటికి కనిపించే ఈ జగత్తు, సమస్త వస్తుజాలమంతా ఎందులో అస్తమిస్తుందనే ప్రశ్నకు కూడా ఉపనిషత్తులు ఇలా సమాధానం చెప్తున్నాయి. సూర్యుని వెలుగు కిరణాలు సూర్యునిలోనే లయమైనట్లుగా మన ఇంద్రియాలతో మనం విన్నవి, కన్నవి, రుచి చూసినవి, స్పర్శించినవి, మాట్లాడినవి అన్నీ ఏ కళ్ళతోనైతే మనం చూస్తున్నట్లుగా భ్రాంతి పడుతున్నామో అవన్నీ కూడా సమస్త ఇంద్రియాలతో సహా చివరికి ఆ నేత్రాలలోనే అస్తమిస్తాయని, అదే సత్యమని, అదే పరమ రహస్యమని ఉపనిషత్తులు స్పష్టం చేస్తున్నాయి. కళ్ళు తెరిచి చూడగలిగినప్పుడే ఈ జగత్తంతా ఉన్నట్లుగా కనిపిస్తుందని, లేకుంటే లేదని, ఆ కంటి పాపకు కూడా ఇవన్నీ కనిపిస్తున్నట్లుగా చూపించే దృష్టినిచ్చేది మన కంటికి కనిపించి కనిపించని ఆ పంచభూతాలేనని, అవన్నీ ఉండేది ఆకాశమనే ఆత్మలోనేనని పేర్కొంటున్నాయి. ఆకాశమనే ఆత్మలోంచే అన్నీ ఉద్భవిస్తున్నాయని, ఆత్మ, ఆకాశం, జీవుడు అన్నీ ఆత్మలోనివేనని, ఇదంతా ఆ పరమాత్మ చిద్విలాసమని తెలుసుకోమంటున్నాయి. అంతేకాదు, ఆ ఆత్మే మన లోపల కూడా ప్రకాశిస్తూ ఉంటుందని, అదే లేకుంటే మన దేహం ఏమీ లేదని, ప్రాణమిచ్చి నడిపించే జీవశక్తి, అనంతశక్తి రూపమైన ఆ పరమాత్మదేనని తెలుసుకోమంటున్నాయి. అందువల్ల పామేదో తాడేదో, నిజమేదో నిజం కానిదేదో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి అవసరమైన సరైన దృష్టి అంటే జ్ఞానం లభించేది గురువుల వల్లనే. మనకై మనం తెలుసుకోలేని ఇలాంటి అనేక సత్యాలను తెలియజెప్పి మన కనులు విప్పగలిగేది మరెవరో కాదు, బ్రహ్మజ్ఞానం తెలిసిన సద్గురువులు మాత్రమే. అందుకే మనం కూడా లౌకికమైన లోకజ్ఞానం కోసం కాక భగవతత్వం తెలిపే బ్రహ్మజ్ఞానం కోసం అలాంటి సద్గురువులను ఆశ్రయించాలంటున్నాయి ఉపనిషత్తులు. ఎందుకంటే యోగులు, అవధూతలు, సద్గురువుల వల్ల, వారి అనుగ్రహం వల్ల మాత్రమే మనకు మెల్లమెల్లగా ఈ దారులన్నీ తెలుస్తాయి. అంతేకాదు, కేవలం మన కంటికి కనిపించేదే వాస్తవమని, అదే ఉన్నట్లని, ఆ కనిపించనిదంతా అసలు లేనట్లేననే భ్రమ కూడా క్రమక్రమంగా తొలగిపోతుంది. అప్పుడు మనకు ఇక్కడ కనిపించేదంతా ఉన్నట్లు కాదని, అట్లని కనిపించనిదంతా లేనట్లు కాదనే పరమసత్యం కూడా మనకే నేరుగా అనుభవంలోకి వస్తుంది. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే అన్నం, వీటితో బతికే దేహం, ఆ దేహానికి ప్రాణం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, జ్ఞానం ఇవన్నీ ఎలా వచ్చాయో, ఎక్కడి నుంచి మనలోకి వచ్చి చేరాయో ఒకసారి మనమే మనలోకి తెరచి చూసుకుంటే చాలు, తత్వం బోధపడుతుంది. మనకు కనిపించే చెట్టు కింద వేళ్ళుంటాయి, మనం కట్టుకున్న మేడ కింద పునాదులుంటాయి. మనకు కనిపించనంత మాత్రాన అవి లేవనుకోలేం కదా. అదేవిధంగా మనకు కనిపించకున్నా మనసు మనలో ఉన్నట్లే ఆ మనసును అంటిపెట్టుకుని ఉన్న దేహంలోనే కనిపించకుండా ఆత్మ ఉంటుంది. అదే ఆత్మరూపం, అదే పరమాత్మ స్వరూపం అంటుంది ఉపనిషత్తు. మనల్ని పుట్టించేది, నడిపించేది, చివరికి పంచభూతాల్లో మనల్ని లయం చేసేది, చేసుకునేది కూడా ఆత్మేనని, అదే పరమాత్మ తత్వమని తెలుసుకోవాలని మహర్షులు మనకు బోధించారు. అందుకే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రసాదించిన ఆ భగవంతునిపై భక్తితో జీవించి, బతికినంతలో జీవితాన్ని ధర్మబద్ధంగా సన్మార్గంలో పయనింపజేసుకుని జీవితాలను ధన్యత చేసుకోవాలన్నదే వీటన్నిటి అర్థం, పరమార్థం. ఇవన్నీ కూడా మన ప్రాచీన మహర్షులు బోధించిన శాస్త్రాల్లోనూ, వేదాల్లోనూ, ఉపనిషత్తులు వగైరాలన్నిటిలోనూ కొల్లలుగా, పుంఖానుపుంఖాలుగా ఉన్నాయి. వీటిని సంయమనంతో, సదాలోచనతో, సదాశయంతో అధ్యయనం చేయడం ద్వారా ఎంతో జ్ఞాన సముపార్జన చేయవచ్చునని మన శాస్త్రాలు చెప్తున్నాయి. పాలలో నెయ్యి దాగి ఉన్నట్లు పంచభూతాల్లో జ్ఞాన విజ్ఞానాలు మిళితమై ఉన్నాయని మేధస్సుతో బాగా ఆలోచించి వాటిని చిలికి వెలికి తీసేవారికి
ఈ పరమాద్భుతమైన పరమాత్మ సృష్టి ఎలా వచ్చిందో ఒక అణువంతైనా అవగతమవుతుందని, అలాంటి దైవ జ్ఞానాన్ని ప్రాప్తించుకోవడమే జ్ఞానవంతుల కర్తవ్యమని మన ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. అలాంటి దైవికమైన జ్ఞానాన్ని సద్గురువుల ద్వారా, యోగులు అవధూతల ద్వారా, మహనీయుల బోధనల ద్వారా, సద్గ్రంథ పఠనం ద్వారా, సన్మార్గం ద్వారా, సత్కార్యాల ద్వారా మనసుకు తెచ్చుకోవచ్చునని సద్గురువుల బోధ. తద్వారా ఆ భగవతత్వాన్ని, ఆత్మతత్వాన్ని, ఆ పరమాత్మతత్వాన్ని కొంచెంగానైనా మనం మన అనుభవంలోకి తెచ్చుకోవచ్చునన్నది వారి ఉద్బోధ. ఇదంతా ఎందుకంటే ఆత్మతత్వానికి ప్రతీకలైన మహాయోగులు, సాధువులు, అవధూతల తత్వాన్ని, మనస్తత్వాన్ని కాస్తంతైనా మనం గుర్తించాలంటే పైన పేర్కొన్న విషయాలు కొన్నైనా ఉపకరిస్తాయేమోనన్నదే ఆకాంక్ష. అవధూతలు బ్రహ్మజ్ఞాన కోవిదులు. ఈ లోకాన్ని జ్ఞానదీపాల కాంతితో నింపి అంతటా వెలుగుబాట్లు పరిచేందుకు అవతరించేవారే అట్టి మహిమాన్వితులు, యోగులు, సాధువులు, అవధూతలు. వారందించే జ్ఞానజ్యోతుల కాంతుల్లో మనందరం కూడా నిలవాలి. మహాసముద్రంలోని ఒక చిన్న పెంకు కూడా వర్షం చినుకు పడితే ముత్యమై ప్రకాశిస్తుందట. భగవద్ అనుగ్రహం ఉంటే మనలాంటి సామాన్యులకు కూడా ఆ దివ్య జ్ఞానజ్యోతుల కాంతులు అందుతాయి. అందుకు సదా ప్రయత్నించడమే మన కర్తవ్యం. శుభం. ఇక్కడొక్క మాట. ఈ గ్రంథంలోని ఒక్క అక్షరం కూడా నాది కాదు. ప్రతి అక్షరము ఆ భగవంతుని అనుగ్రహమే. ఇందులోని ప్రతి మాట పెద్దలు చెప్పిందో, ఏ మహనీయులో వివరించిందో, భక్తులు ఎంతో విశ్వాసంతో చెప్పిందో అయి ఉంటుంది. ఇవన్నీ అలా సేకరించినవి. వారి మాటల నుంచి లేదా పలు గ్రంథాల నుంచి మంచి ముత్యాల్లా ఏరుకున్నవే. ఇందులో ఏదైనా సుగంధం ఉంది అంటే అది ఏ సద్గ్రంథాల్లోదో, ఉద్గ్రంథాల్లోదో, ఏ ఉపనిషత్తుల్లోదో అయి ఉంటుందే తప్ప ప్రత్యేకించి నా ప్రతిభంటూ ఏమీ లేదు. పాత్రికేయ వృత్తిలో ఉంటూ ఒక పాత్రికేయునిగా పరిశీలనాశక్తితో అవధూతల తత్వాన్ని గురించి, ఆత్మతత్వాన్ని గురించి వివిధ గ్రంథాలను అధ్యయనం చేసి రాసిన గ్రంథం ఇది. ఇందులో ఏమైనా పొరపాట్లు దొల్లి ఉంటే అవన్నీ నావే తప్ప మరొకరివి కాదు. తప్పులేమైనా ఉంటే దయచేసి పాఠకులు సహృదయంతో మన్నించగలరని రచయిత శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారి కృతజ్ఞతా పారిజాతాలలోని తదుపరి విశేషాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ. ఆది నారాయణ.